పాటలు పూర్తయింది. వాక్యం నిలబోతున్నాం. దేవుడిచ్చిన మహాకృపను బట్టి మనందరం సజీవుగా ఉండి ఈరోజు ఈ విధంగా దేవుని వాక్యం దేవుని సన్నిధిలో ఉండి ఆ మాట వినడానికి వచ్చి ఉన్నాం. దేవుడు వివరాలు ఉన్నారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం. తప్పిబడిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోగలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రోగలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఈ మాట గురించి ప్రారంభిస్తున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభు తండ్రి, ప్రభువానికి పాదాలు కొనాలయ్యా. ఇప్పటి వరకు కాచి కాపాడి మీరు ఎక్కడ బాధపరుచుకొని పోన్నారు. మీ వాక్యం మేము అయ్యా తెలుసుకున్న పోచుండగా మాట్లాడబోచుండగా మీకు జ్ఞానం దయచేయండి. మీరే నమ్మకి బోధగా ఉండి తండ్రి మాకు కావాల్సినటువంటి ఆహారమును మీరు మాకు బయలుపరచమని కలిగించమని మీరే తోడమని తద్వారా ప్రభావాలు మీరు పొందుకోవాలి. త్వరగా ఆయన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. వాక్యం ఒకసారి జాగ్రత్తగా ముందు చదువుదాం. చూడండి. దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. ఇక్కడ ఎవరినో ఒకరు పిలుస్తున్నారు. ఎదురుగా చాలా మంది ఉన్నప్పుడు వారి యొక్క హావభావాన్ని బట్టి వారున్న పరిస్థితిని బట్టి వాళ్ళు బాగా ఆకలవుతున్నటువంటి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు మంచినీళ్ళు తప్పించిపోతున్నారు, నోటి అప్పుడు మాట కూడా రావట్లేదు వాళ్ళకి అని నేను అనుకుంటాను కదా. అలాగే ఇక్కడ కొంతమందిని చూసి ఇక్కడ ఈయన అంటున్నాడు దప్పిగొనిన వాళ్ళు. ఎవరికైతే మంచిలోకి వాళ్ళు ఏమంటాం? దప్పిగొనిన వాళ్ళారా. కాబట్టి కనిపిస్తుంది దప్పిగొనిన వాళ్ళారా. ఎక్కడ అన్నాడు? నీళ్ళ యొద్ద రండి. కాబట్టి బాగా దప్పిగొనిన వాళ్ళారా మేము మంచిలో ఉంది కాబట్టి మంచి ఉన్న చోటకి మంచి నీళ్ళ చోటకి రండి అని పిలుస్తున్నారు. రెండో మాట రోగలు లేని వారులారా. రోగాలు అంటే డబ్బులు. ఆ దగ్గర డబ్బులు లేవని అంటే ఈగా తెలుసు వాళ్ళు ఏం భోజనం చేయలేదు కాబట్టి భోజనం ఉన్నవాడేమో కొనుక్కున్నాడు, తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ కొంతమంది ఏమీ తినకుండా ఏమీ భుజించకుండా అలా ఉండిపోతే వాళ్ళ పరిస్థితులు చూసి ఈయన అంటున్నాడు రోగాలు లేని వాళ్ళారా మీరు వచ్చి భోజనం చేయండి, మీ ముందు నేను ఇస్తానంటే బాగానే ఉండేది. కానీ అట్లా రోగాలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయండి అంటే అరే రోగాలు లేని వాళ్ళారా అని ఏమిపిస్తున్నారు అంటే డబ్బు లేని వాళ్ళారా మీరు వచ్చి భోజనం చేయండి, మీరు డబ్బు ఇస్తామంటే బాగానే ఉండేది. కానీ ఏమనంటే మీ దగ్గర డబ్బులు లేవు, డబ్బు లేని వాళ్ళారా మీరు వచ్చి ఏం చేయమన్నాడు? కొని భోజనం చేయమన్నాడు. అరే కంపెనీ డబ్బు లేక అడుగుతుంది, అవునా కదా? వాళ్ళు భోజనం చేయకుండా ఎందుకు కూర్చున్నారు? డబ్బు లేవు కాబట్టి. మరి నువ్వు ఎందుకు ఇస్తున్న వాళ్ళని? అబ్బాయి రోగాలే డబ్బులు లేని వాళ్ళ మీరు వచ్చి నేను చాలాసేపు చూస్తున్నాను, మీ దగ్గర డబ్బులు లేవు, మీరు రండి వచ్చి భోజనం చేయండి, నేను వాళ్ళతో మాట్లాడతాను అంటే బాగానే ఉంటుంది. కానీ ఏమన్నాడంటే రోగాలు లేని వాళ్ళ మీరు వచ్చి కొని భోజనం చేయండి. వంటనే డబ్బులు లేకపోతే నాకు అడుగుతుంది. అర్థమన్నమాట. మరి ఆయన పిలిచిన ఏమనంటే మీరు వచ్చి కొనుక్కొని భోజనం చేయండి అంటాడు. కొనుక్కొని భోజనం చేసే సంగతి వాళ్ళ దగ్గర డబ్బులు మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు అందరితో పాటు కొనుక్కొని భోజనం చేసేవాళ్ళు కదా. కానీ అంటున్నాడు రోగాలు లేని వాళ్ళారా అది డబ్బులు లేని వాళ్ళారా మీరు రండి వచ్చి కొని భోజనం చేయండి అంటాడు. అప్పుడు ఒకవేళ ఆస్తిలో అంటే ఉంటాం, ఈయన పిలుస్తున్నాడు నా దగ్గర డబ్బులు లేక కూర్చుంది, డబ్బులుంటే నేనే కొనుక్కొని భోజనం చేసేవాడుగా. మరి పిలిచింది కాక
కొనుక్కొని భోజనం చేయండి ఇంగ్లీష్ నేనే తినేవాడు కదా అని అనుకుంటాం. రైట్. మూడో మాట ఫస్ట్ మాట ఏమో దప్పికొన్న వారా నీళ్ళ యొద్దకు రండి. రెండో మాట ఏమో రోకలు లేని వారా మీరు వచ్చి కొని భోజనం చేయండి అని. మూడో మాట రండి రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకే ద్రాక్షరసమును పాలను కొనుడి. అవునా? సరే, మళ్ళీ రెండో మాట వెళ్దాం. ఏమన్నాడు? రెండో మాటలో రోకలు ఎవరైతే డబ్బులు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయడం ట్యాకేశారు. అలా ఊరు రాకలా. అలా ఎందుకని రావట్లేదు? మీరు వచ్చి భోజనం చేయండి చేసేవాళ్ళే, కానీ ఏమన్నాడు? మీరు వచ్చి కొనుక్కొని భోజనం చేయండి అన్నాడు. కాబట్టి పంటలు వాళ్ళకి ఏమేవు డబ్బులు, కాబట్టి అది పిలిచిన రాకుండా అలాగే కూర్చున్నారు. అప్పుడు మళ్ళీ ఏం చూసాడంటే రండి రండి రోకలు లేకపోయినాను, అంటే డబ్బులు లేకపోయినా కానీ మీరు ఏమి ఇవ్వకపోయినా కానీ ద్రాక్షరసమును పాలను కొనడానికి అన్నమాట. అర్థమైందా? ఫస్ట్ సారి పిలిచినప్పుడు రాకపోతే మళ్ళీ అన్నాడు రండి మీరు అలాగే కూర్చోండి, రండి డబ్బు లేకపోయినా రోకలు లేకపోయినా కానీ మీరు ఏమి ఇయ్యకయే ఏమి ఇయ్యకపోయినా కానీ ద్రాక్షరసమును పాలను తీసుకొని తాగండి తినండి అంటే బాగా ఉండేది. మళ్ళీ ఏమన్నాడు? మీరు రండి ఏమి ఇయ్యకపోయినా వచ్చి ద్రాక్షరసమును పాలను కొనుక్కోండి అన్నాడు. అరే అసలు డబ్బు లేకపోతే అడుగుతుంది. అర్థం మాట్లాడపోయినా ఇందాక కూడా ఒక డబ్బులు లేని వాళ్ళ మీరు వచ్చి కొని భోజనం చేయండి అంటే ఆ మాట అన్నారు. వాళ్ళు ఆడ కూర్చొని ఉన్నారు. వాళ్ళు రాకపోవడం చూసి అబ్బాయి మీరు రావట్లేదు రండి, మన రోగ లేకపోయినా కానీ మీ దగ్గర డబ్బు లేకపోయినా కానీ మీరు ఏమి ఇవ్వకపోయినా కానీ వచ్చి ద్రాక్షరసాన్ని పాలను కొనుక్కోండి అన్నాడు. మళ్ళీ అరే ఈయనెవరో పెడతానన్నాడు, మళ్ళీ కొనుక్కోమన్నాడు. మా దగ్గర డబ్బు లేక కదా అలా కూర్చొని చూస్తా ఉన్నాము. ఇది పిలుపు బాగానే ఉంది. అయ్యారా రండి అంటున్నాడు, డబ్బు వేస్తుంటే రండి అంటున్నాడు. అవునా, ఇక్కడికి వచ్చి భోజనం చేయండి అంటున్నాడు, ద్రాక్షరసం పాలని కొనుక్కోండి తాగండి అన్నాడు. కానీ మళ్ళీ అన్నాడు కొనుక్కోండి అన్నాడు. అదేనమాట, కొనుక్కోండి అన్నాడు. వాళ్ళ దగ్గర కొనుక్కునే రోగాలు లేదా కొనుక్కునే డబ్బులు లేక కూర్చుంది. మరి ఈయన పిలిచిన వ్యక్తి వాళ్ళ పరిస్థితి తెలుసు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవని. ఎందుకంటే డబ్బులు ఉంటే అందరితో పాటు వాళ్ళు వచ్చి కొనుక్కునే వాళ్ళు, భోజనం చేసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు లేక కూర్చుంటే వాళ్ళ పరిస్థితిని చూసినటువంటి ఒక వ్యక్తి, అయ్యా మీరు చాలాసేపు బట్టి అలా కూర్చొని నేను చూసాను, మీకు చాలా ఆకలి ఉంటుంది, రండి నేను పెట్టిస్తారండి, లేకపోతే డబ్బులు ఇస్తారండి, మీరు తినండి అంటే వచ్చి తినేవాళ్ళు. ఇది పిలిపేమో పిలుస్తున్నాడు, కానీ మీరు వచ్చి కొనుక్కొని భోజనం అని అంటాడు. లేకపోతే మీరు వచ్చి కొనుక్కొని ద్రాక్షరసాన్ని పాలని తాగని. అరే చాలా విరుద్ధం కదా చెప్తున్న మాటకి, లేకపోతే పిలుస్తున్న పిలుపుకి చేయమన్న పనికి కొంచెం తేడా ఉంది. అది అర్థం కాదు. ఈయన బాబు పిలుస్తున్నాడు కొనుక్కోమన్నాడు, పిలుస్తున్నాడు కొనుక్కోమన్నాడు. కొనుక్కునే సంగతి మాకు తెలుసు, కానీ ఆ కొనుక్కోవడానికి తగినటువంటి రోకలు లేకపోతే డబ్బులు మా దగ్గర లేవు. లేకే మేము అలా కూర్చుని ఉన్నాం, ఆకలితో అలవాటిస్తున్నాం, దప్పికతో అలవాటిస్తున్నాం. అలా కూర్చొని ఎవరైనా ఇస్తారేమో అని చూస్తున్నాం, లేకపోతే అలా సూర్యుడు పోయి పడిపోయి ఉన్నాం. మేము ఉంటే పెట్టించు, లేకపోతే ఉంటే తీసుకురా, అంతేగా మన నుంచి కొనుక్కోమని చెప్పాలయ్యా అనే ఫీలింగ్తో వాళ్ళు చూస్తా ఉన్నారు. మరి మనకు కూడా అదే అర్థమైంది. ఫస్ట్ మాట అయితే చక్కగా దప్పికొని వాళ్ళు నేను రండి అయ్యా, మీ అందరికీ మంచిలో జ్ఞాపకం ఇక్కడ చెరువు ఉంది, లేదా ఇక్కడ పంపు ఉంది, లేదా ఇక్కడ చక్క వాటర్ క్యాన్ వచ్చి తాగండి అంటే వచ్చి తాగుతున్నారు. కానీ ఆహార విషయంలో దప్పి విషయం కావచ్చు, ఆహార విషయం కావచ్చు, వాళ్ళందరూ గుంపుగా ఉన్నప్పుడు లేదా వాళ్ళందరూ లోపల ఉన్నప్పుడు ఒక మనిషి వాళ్ళని చూసి ట్యాగేస్తున్నాడు. లేకపోతే బాయ్ జిల్లారా, లేకపోతే సర్వ జిల్లారా, లేకపోతే లోపల ఉన్న జిల్లాలందరికీ రెండయ్య అనుకోలా, దప్పికున్న వాళ్ళారా అని మంచిగా పిలుస్తున్నాడు. అంతేనా? ఫస్ట్ మాట ఎవరికైతే మంచిలో అవుతుంది వాళ్ళందరూ ఏమనంటే బాయ్ దప్పికున్న వాళ్ళ మీరు ఏం చేస్తారు అక్కడ కాదయ్యా, మీకు దప్పిగా ఉంది కాబట్టి
మీ దగ్గర రోకలు లేవు, మీరు వచ్చి కొనుక్కొని పొందించేయండి. బాగా అరే ఎంతసేపు రావట్లేదు కాబట్టి రండి రండి మీరు రండి, మీరు రండి. రోకలు లేకపోయినా అంటే డబ్బులు లేకపోయినా మీరు ఏమీ కూడా ఇవ్వకపోయినా వచ్చి ద్రాక్షరసమును పాలను కొనుడి అన్నాడు. రైట్, ఈయన పిలుస్తున్నాడు, ధైర్యంగా రమ్మన్నాడు, కొనుక్కోదామన్నాడు. ఇక్కడ సింపుల్గా అసలు ఎందుకు వచ్చి ఆయన పిలుస్తున్నాడుగా, వాళ్ళ పోతే పోలా ఈ చూద్దాం అనుకుని వస్తేనేమో వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడు అర్థమైందన్నమాట. ఆయన పిలుపు మాత్రం పిలుస్తున్నాడు, రండి 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 అని. మన దగ్గర లేవాల్సిన సంగతి ఆయనకి తెలుసు, మనకి తెలుసు. ఆయన ఏమనంటే రోకలు లేకపోయినా కానీ నువ్వు రా అన్నప్పుడు మూర్ఖులు ఏమన్నాయంటే ఒరే లేవు అన్నాడు, పిలుస్తున్నాడు ఏమన్నా ఏంటి అనిపించేది, లేవని చెప్పాలి కొనుక్కునేది ఏంటి, నేను రాను. తెలివి రావడం చేస్తుంటే నేను ఆకలితో అలవాటించిపోతున్నాను, దబ్బితో నేను అల్లాడుతున్నాను. ఆయన పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. నా పరిస్థితిని చూశాడు, ఏమో అక్కడికి వెళ్దాం, నేను వెళ్తే నేను కొనే స్థితిలో ఉన్నానో లేకపోతే నా బదులు ఏమైనా చేస్తాడేమో అని ఆశ ఉన్న వ్యక్తి ఏమో లేచి వస్తున్నాడు. వచ్చినోడికి ఆకలి అనేది తీరుతుంది. ఎలా తీరుతుంది? మరి ఆ దగ్గర పైకి లేదు, లేకపోతే డబ్బులు లేవు, రోకలు లేవు, మరి ఆ ఆకలి ఎలా తీరుతుంది? పిలిచిన వాడు అంత నమ్మకంగా పిలిచేటువంటి ఖచ్చితంగా భోజనం పెట్టకుండా ఉండడు. ఎందుకని? ఆయన చూశాడు, పెద్ద రకంగా పిలుస్తున్నాడు. మీరు రెండు అబ్బాయి నేను ఉన్నాను, రుచి కొనుక్కోండి, భోజనం చేయండి, మీరు రండి, ఏమి ఇవ్వద్దు, అయినా ద్రాక్షరసం పాలనే తాగండి అని పిలుస్తున్నాడు. ఆయన మాట యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకేమో అది దొరుకుతుంది. ఆయన మాట యందు విశ్వాసం ఉంచక ఆయన పిలుపు బాగా కానీ అది నాకేం అర్థం కాదని మూర్ఖంగా ఆలోచించడేమో అక్కడే ఉండిపోతాడు. వచ్చిన వాడికేమో ఆహారం దొరుకుతుంది, రాని వాడికేమో మన ఆకలితో అలమటించి లోకంలోనే ఉండిపోతాడు. రైట్, ఇప్పుడు మనం వాక్యం అయిపోతాం. మనం ఎక్కువగా కాదు కానీ దీన్ని మామూలుగా చూసినట్లయితే దప్పికొనిన వాళ్ళ అని యేసు ప్రభు వారు ఒక చోట అన్నారు. ఎవరన్నాడు? శివుడు అన్నాడు, నేను దప్పికొనుచున్నాను అని అనడం లేదా, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. తర్వాత ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి యాకోబు బావి దగ్గర యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము ఆవిడతో సంభాషణ మనకు తెలుసు. 4వ అధ్యాయంలో 13వ వచనంలో అంటున్నాడు, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు. నేను వాడికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరి నీటి పొక్కగా ఉందని ఆమెతో చెప్పాను. యాకోబు బావి దగ్గర యేసు ప్రభు వారు ఉంటాం, ఆవిడ నడగట్టు వెళ్ళి మనకు తెలిసింది. ఈయన అన్నాడు, నేనిచ్చే నీళ్లు, ఈ నీళ్లు త్రాగువాడు, ఏ నీళ్ళు ఆ బావిలో నీళ్ళు తాగితే నీకు మరలా ఆరేసుకో గంటకు మరలా నీకు మంచిలో అవుతుంది, మళ్ళీ నీళ్ళు తాగాడు. కానీ నేను జీవజలాన్ని ఇస్తున్నాను, ఆ జీవజలాన్ని నువ్వు త్రాగితే నేను ఇచ్చి నీళ్ళు త్రాగాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. ఎందుకని దప్పికొనడు? ఆ నీళ్ళలో ఏమిటది? జీవజలము. దేవుడు తన వాక్యము ద్వారా ఆ వ్యక్తిని ప్రేమించి లోకానుసారమైన దాహము దప్పికని తీర్చివేసి ఆ దాహాన్ని దప్పికని దేవుడిచ్చే నీళ్ళు తాగితే మరలా మనం ఎప్పటికీ కూడా దప్పిక వనము అని ఆయన ఉద్దేశం. అందుకని దప్పికొన్న వాళ్ళ మీరు ఎక్కడ కావాలి? నీళ్ళ ఎందుకు రండి. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? మనందరి దగ్గర పంపులు ఉన్నాయి, పైపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా మనం ఇంటర్వాడు కావాలంటే బయటకు భద్రపరిస్తే క్యాన్స్ ఉంది, అందరి దగ్గర ఉంది. కానీ అన్నాడు, నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు ఎప్పటికి కూడా దప్పిక కొనవయ్యా. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీళ్ళ ఎదుగురా. మా నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? జీవజలం ఎక్కడ దొరికింది? దేవుని సన్నిధిలో. అవునా? దేవుని సన్నిధిలో నిత్యము దేవతల మధ్య స్తుతియార్చబడుతున్నటువంటి దేవుని దగ్గర ఆ జీవజలం ఓట అనేది ఉన్నది. కాబట్టి
నా దగ్గర ఉన్నది కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారండి? దప్పికొన్న వాళ్ళు ఎవరైతే అందరూ కూడా నా యొద్దకు రండి, నేను మీ దప్పికను తీరుస్తాను అని అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది మొట్టమొదట. అవునా? దప్పికొన్న వాళ్ళారా నేను యొద్దకు రండి. ఇక రెండో మాట ఏంటంటే, రండి రోకలు లేకపోయినాను, అదే కదా, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. అవునా? ఇప్పుడేమో మంచిని గురించి జీవజలం గురించి చెప్పిన దేవుడు అంటున్నాడు, నీ దగ్గర కొనుక్కోవడానికి ఆ భోజనము నువ్వు తినడానికి నీ దగ్గర ఏం లేవు, రోకలు లేవు. నీ దగ్గర ఉన్న డబ్బులు ఆ భోజనం చేయాలంటే నీ దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు, అసలు ఎందుకు పనికిరావు. కాబట్టి ఆ రోకలు ఎవరి దగ్గర అయితే లేవో మీరు వచ్చి కొనుక్కొని భోజనం చేయండి. నేను పిలుస్తున్నా ఇక్కడ అని పిలుస్తున్నప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడే ఉన్నా. భోజనం కూడా ఇక్కడే ఉంది. నేను ఇక్కడే ఉన్నా కాబట్టి నా పిలుపు విని వస్తే నేను ఇక్కడ వారితో మాట్లాడి నీకు భోజనం పెట్టించగలను. అవునా కదా? అందుకన్నాడు, రోకలు లేని వాళ్ళ మీరు వచ్చి కొనుక్కొని భోజనం చేయండి. మీరు లోకానుసారమైనటువంటి భోజనం ఏది చేసినా, ఇందాక మంచిది అయితే మనం అరగంట మంచిది తాగేసామో, ఈ పూట మనం ఎంత తిన్నామో అలాగేసేటికి మరో 2 గంటలు మళ్ళీ మనకి ఆకలి అవుతుంది. ఈయన ఏమన్నంటే, మీరు లోకానుసారమైన భోజనం, లోకానుసారమైన మాటలు ఎన్ని ఎప్పుకున్నా ఎన్ని తిన్నా కూడా అది మీకు శక్తినిచ్చేది కాదు. కాబట్టి నా దగ్గర మంచి ఆహారం ఉన్నది, ఆ ఆహారం నేను మీకు ఇస్తాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నా దగ్గరికి రండి. మీరు ఆ భోజనం కొనుక్కునేటువంటి రోకలు లేదా పైసలు మీ దగ్గర లేవు, మీ బదులుగా నేను మీ పైగా నేను చెల్లిస్తాను. మీరు వచ్చి భోజనము చేయండి. కాకపోతే కంపల్సరీ కొనాలి, కంపల్సరీ ఎవరైనా సరే కొనాలి. మరి నేను వచ్చాను భోజనానికి, మన దగ్గర డబ్బులు లేవు, మరి ఎవరు ఇస్తారు? దేవుడే మనకు బదులుగా సిలువలో ఆయన రక్తాన్ని చిందించి మనందరి తరపున వెల ఇచ్చి కొన్నాడు. అదేనా? మనందరి తరపున కొనేసాడు. మనందరికీ ఆహారాన్ని, జీవజలాన్ని, గృహాలను అన్నింటినీ సిద్ధపరిచాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నా కొరకు దేవుడు జీవజలాన్ని, జీవాహారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నిజానికి వాటిని కొనుక్కునే స్తోమత శక్తి నాకు లేదు. నాకు బదులుగా నా దేవుడైన యెహోవా దేవుడు యేసయ్య ద్వారా ఆయన రక్తాన్ని చిందించి వెలయించి, అవునా, కొని సిద్ధంగా ఏర్పాటు చేసి ఇచ్చాడు. కాబట్టి ఆయన పిలుపుని నేను వస్తే ఆ జీవజలాన్ని, ఆ భోజనాన్ని నేను తీసుకుంటాను. భోజనంతో పాటు అన్నాడు, రండి రోకలు లేకపోయినా కానీ, అలాగే మీరేమి ఇయ్యగానే ద్రాక్షరసమును పాలను కొనడి అన్నాడు. మత్తయి సువార్త 20:28 చదువుతుంది. మత్తయి సువార్త 20:28 చదువుతాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిందని చెప్పారు. ఎందుకు వచ్చాక ఆయన అనేకులకు ప్రతిగా అంటే మనకి బదులుగా ప్రతిగా నేనున్నాను అక్కడ, కానీ నాకు ప్రతిగా ఇంకో మనిషి ఉన్నాడు. అందువల్ల నేను రాలేకపోతున్నా కానీ అదంతా వస్తున్నారు, వార్త మాట్లాడని అంటే అనుకుంటున్నాను. నాకు అర్జెంట్ పని, నేను రావట్లేదు, వేరే మనిషి వస్తున్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఆ ధనాన్ని ఇచ్చి కొనాలంటే నువ్వు కొనలేవు. ఆ విమోచన క్రయదానికి పరిచారం చేయడం అనేది ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు ఆయన వచ్చాడు. క్రయధనముగా ఆయన వచ్చి ఆ వెల చెల్లించి మనకు బదులుగా ఆయన వెల చెల్లించి మనకు బదులుగా ఆయన ప్రాణం ఇచ్చి మనకు బదులుగా అన్ని ఆయన చెల్లించేసాడు. వీళ్ళంతా కట్టేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? వచ్చి భోజనం చేయాలి. అదేనా? మన తరపున బిల్ మొత్తం కట్టేసాడు. క్రయధనము, విమోచన క్రయధనం. మనం పనలేని స్థితిలో, తాగలేని స్థితిలో, రాని స్థితిలో మనం
లోకంలో పోతే అంటున్నాడు, నువ్వు కొనలేవు, నువ్వు రాలేవు కాబట్టి నేను నీ పిలుస్తున్నా, నువ్వు అక్కడ నుండి ముందు ఇక్కడికి రా. ఇక్కడ కంపల్సరీ కొనాల్సిందే. కొనమంటే కంపల్సరీ పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. ప్రతి ఒక్కడు ఏ పాపం చేసినా పాపానికి మరణ శిక్ష అనేది ఉంటుంది. వంట మాత్రం పంటమే. నేను పిలిచేనో, నేను పెద్దవాళ్ళనో, లేకపోతే నేను దేవుడి కుమారుడు ఎగ్జామ్షన్ ఏమీ లేదు. నువ్వు వచ్చినా ఎవరొచ్చినా కూడా, నువ్వు ఎన్ని రోజులు ప్రార్థనకి వెళ్ళినా, లేకపోతే ఎన్ని రోజులు ఎన్ని చేసినా, ఎంత భక్తిగా ఉన్నా, ఎంత కానుకలు వచ్చినా, ఎన్ని చేసినా కూడా కంపల్సరీ ఏం చేయాలా? పాపానికి శిక్ష అనేది ఉంటుంది. ఆ శిక్ష అనుభవించాలి. కాకపోతే నువ్వు ఏం చేస్తావంటే, ముందు నువ్వు ఉన్న స్థితి నుండి ఇక్కడికి నువ్వు రావాలి. నేను పిలుస్తున్నా, ఒకళ్ళు లేని వాళ్ళ రండి, తగ్గుకుని వాళ్ళ రండి, అవునా? మా సమస్త వారిని మోసుకొచ్చిన వాళ్ళ మీరు నాయకులకు రండి, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు. ఎప్పుడైతే నువ్వు వచ్చావో నిన్ను చూసి, అంటే వచ్చేవాడే కాదు, అందరి వరకు ప్రాణం పెట్టాడు. కానీ ఆ ప్రాణానికి విలువ, ఇక్కడ బిల్లు కట్టిన సంగతి, మనకు బదులుగా ఆయన ప్రాణం ఇచ్చిన సంగతి ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకే జీవజలము, వారికే భోజనం. ఎవరైతే గ్రహించరో, అర్థమన్నమాట. దేవుడు మనందరి కోసం వచ్చి ఆయన వెల చెల్లించి ఆయన రక్తమంతా కాచి మీ అందరి పాపాల కోసం నేను మిమ్మల్ని అందరినీ కొన్నానయ్యా, మీ అందరి బదులుగా నేను ఇచ్చేసాను. కాకపోతే నేను ఇచ్చేసిన సంగతి నువ్వు గుర్తించి వస్తే నీకు ఇక్కడ టికెట్ ఉంటుంది. నువ్వు రాకపోతే నీవు శిక్ష అనుభవించాల్సిందే. నేను నాకు ఇష్టమైన వాళ్ళ కోసమనో, నా బంధువుల కోసమనో, లేదా బాగా డబ్బున్న వాళ్ళ కోసమనో, బాగా అందమైన వారి కోసం నేను రక్తాన్ని కాచలేదు. నేను ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాళి కోసం, అందరి కోసం, వాళ్ళు గుడ్డివారైనా, గుడ్డివారైనా, మగవారైనా, ముసలివారైనా, యవనస్తులైనా, పరిస్థితులైనా, ఎవరైనా సరే, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి కోసం, అందరి కోసం నేను నా రక్తాన్ని చిందించి వెల ఇచ్చి మీ అందరూ నేను కొన్నాను. నేను కొన్న సంగతి నువ్వు గ్రహిస్తే చాలు. నేను నీ కోసం రక్తం కార్చిన సంగతి నువ్వు గ్రహిస్తే, నీ కోసం నేను ఏర్పాటు చేసిన విందు నువ్వు చక్కగా ఆరగించవచ్చు. నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీ కళ్ళకు ఈ లోకానుసారమైన పొరలు కమ్ముకుపోవడం వల్ల నా మహిమను నువ్వు చూడలేకపోతున్నావు. కాబట్టి మీ అందరి కోసం నేను జీవజలాన్ని ఇచ్చాను. అందుకే తప్పికొండే వారా నేల ఎందుకు రండి, రోకలు లేని వారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకే ద్రాక్షరసమును పాలను కొనండి. మీరు కొనవలసిన మీరు వస్తే చాలు, మీ బదులుగా మీకు ప్రతిగా నేనుండి మీ దాహాన్ని ఇస్తాను, మీ ఆహారాన్ని ఇస్తాను, అన్నీ ఇస్తాను అన్నాడు. మరి మనం దేవుడి దగ్గరికి రాకుండా ఏం కొంటున్నాం? కింద నుంచి చూడండి, యెషయా గ్రంథంలోనే 2వ వచనం చూద్దాం. ఆహారం కాని దాని కొరకు మీరేం, మరి మనం కూడా రోకలిస్తున్నాం. రోకలు లేవని మనం చెప్తున్నాం, కానీ కొన్ని విషయాలు మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మన ధనాన్ని, మన కష్టాన్ని ఖర్చు పెడుతున్నాం. దీని కొరకు చూద్దాం. ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలించదు, సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయపరచదు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం పూజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. రైట్, ఇదేమి మీ దగ్గర లేవు, రోకలు లేవు, లేవు, మీరు రండి అన్నాడు. కానీ మనం కొన్నింటికి మనకి కష్టార్జితాన్ని, లేకపోతే మన యొక్క యవ్వనాన్ని, మన శక్తిని ఖర్చు పెడుతుంది. దేని కొరకంటే ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలించదు. నేను వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కొని భోజనం అంటే రావట్లేదు, కానీ అసలు అది ఆహారమే కాదు, అది అసలు మీకు శక్తిని ఇవ్వదు. కానీ దానికి మాత్రం మీ యవ్వన శక్తిని, మీలో ఉన్న ప్రార్థనా శక్తిని, మీలో ఉన్న ఆసక్తిని మొత్తాన్ని ఏం చేస్తారంటే లోకంలో ఉన్న వాటి కొరకు రోకలించి, ఎదురు డబ్బులు ఇచ్చి, మీ రక్తాన్ని, మీ యవ్వనాన్ని, మీ ఆస్తిని, మన మొత్తాన్ని మీరు ఏం చేస్తున్నారు? అక్కడ కొనుక్కుంటున్నారు. ఇక్కడ నువ్వు వస్తే చాలు, నువ్వు ఏమి ఈ ముగ్గురిని భోజనం ఏర్పాటు చేసిన రండి అయితేనేమో రావట్లేదు. లోకంలో ఉన్న వాటికి వెళ్ళి మన దగ్గర ఉన్న అన్నయ్యే కాకుండా ఇంకా పక్క వాళ్ళకి కూడా తీసుకొని అన్ని తీసుకెళ్ళి అనవసరమైన వాటి కొరకు మనం చేస్తున్నాం, ఖర్చు పెడతాం. అందుకన్నాడు ఆయన, సంతృష్టి కలుగజేయ దాని కొరకు నీ కష్టార్జితాన్ని ఎందుకు నీకు వస్తున్నావు? నువ్వు
నువ్వు ఎంత వేయపరిచిన నీకు అందులో సంతృష్టి లేకపోతే సంతోషం అనేది కలగదు. కానీ ఏం చేస్తుంటే సంతృష్టి కలుగు చేయడానికి కొరకు నీ కష్టార్జితాన్ని పెడుతున్నావు. నా మాట జాగ్రత్తగా ఆలకిస్తే మంచి పదార్థము భుజించండి. మంచి పదార్థం ఎక్కడ దొరికింది? మంచి భోజనం ఎక్కడ ఉంది? మంచి జీవజలం ఎక్కడ ఉంది? దేవుడి సన్నిధిలో ఉంది. ఆయన అంటున్నాడు, లోకంలో ఉన్న అన్ని కూడా రంగులమయము, లోకంలో ఉన్న అన్ని కూడా వాటి కోసం నీ కష్టాన్ని నీ లోకంలో వేయపరుస్తున్నావు. అది ఎందుకు పనికిరాదయ్యా? ఊరినే అసలు సంతృష్టి ఇవ్వదు, నీకు సుఖాన్ని ఇవ్వదు, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, నిన్ను నాశనం చేస్తుంది. కానీ నువ్వు దానికి వేయపరుస్తున్నావు. నువ్వు ఇక్కడ ఏమి ఈగే వచ్చి కొనుక్కోబోలితే అని దేవుడు పిలుస్తుంటే మేము రాము, మా కష్టమే కావచ్చు, మా ఇల్లు గొల్లైపోయిన పర్లేదు, మేము లోకానుసరణ జీవితమే జీవిస్తామని చెబుతున్నాం. దేవుడు అన్నాడు, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాన్ని భుజించు. మంచి పదార్థం ఎక్కడ ఉంది? దేవుడి సన్నిధిలో ఉంది. దేవుడి సన్నిధిలో మంచి పదార్థం ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యమే మంచి పదార్థం, మంచి భోజనం. ఆ భోజనం దేవుని వాక్యాన్ని మనం రోజు కనుక మనం తింటా ఉంటే దేవుడు మనకి శక్తిని, పుష్టిని, సంతృష్టిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అన్నింటినీ ఇస్తాడు. కాకపోతే మనం రావాల్సింది దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో ఆయనకి మొక్కి ఆయన ఆరాధిస్తే మనకి సంబంధించిన అన్ని బిల్లులు ఆయన పెట్టేస్తాడు. మనకి బదులుగా ప్రయోజనాన్ని మనకి ప్రతిగా ఇచ్చి వెల చెల్లించి మనం పొందుతున్నాడు. కాబట్టి దాన్ని గుర్తిస్తే దేవుడు మన ఆశీర్వదిస్తాడు. చూడండి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. దేని సుఖించాలి మనం? సారమైన వాటి యందు. సారము దేనిలో ఉంది? దేవుడి యొక్క వాక్యంలోనే నిజమైన సారవంతమైన మాటలు ఉన్నాయి. అవునా? సారవంతమైన నేల యందు మంచి పంట పండింది. ఈ బాగా 20 బస్తాలు పండాల్సిన పంటలో 50 బస్తాలు పండి ఎక్కడానికి అర్థమైంది. అది మంచి నేల, సారవంతమైన నేల. సారవంతమైన నేల కాబట్టి మంచి పంట పండుతుంది. ఇక్కడ అంటున్నాడు, మీ ప్రాణం అంటే మన ప్రాణము దేని ఎందుకు సుఖింపనీయాలంట? సారమైన దాని ఎందుకు సుఖింపనీయుడి. సారమైనది మంచి భోజనము, మంచి జీవజలం ఎక్కడ ఉన్నాయా అంటే అన్ని కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాయి. సారమైన దానిని సృష్టించాలి అంటే దేవుని యొక్క వాక్యం యందు, దేవుడు చేసే పనుల యందు, దేవుని మాటల యందు మనం గురి పెడితే అప్పుడు మన ప్రాణం అనేది దేవుని యొక్క వాక్యంలో సుఖంగా ఉంటుంది. ఎందుకని ఆయన నమ్ముకుని, దేవా నా ఆత్మను నా ప్రాణాన్ని ఎగబెడుతున్నాయా, నీవు ఎలా కావాలంటే నా జీవితాన్ని ఎలా కావాలంటారా మలుచుకోవాలంటే దేవుడి మనల్ని చక్కగా నిర్మిస్తాడు. చెవి ఎక్కి నా ఎదురుకు రండి, మీరు వినేవాళ్ళు, మీరు బ్రతుకులు, నేను మీతో ఇచ్చే నిబంధన చేసేదను, దావీదులకు చూపిన శాశ్వత కృప మీకు చూపెదను. ఎప్పుడు? చెవికి మనం ఆయన దగ్గరికి వస్తే, ఆయన పిలిచినప్పుడు రండి, తప్పి వెళ్ళిన వాళ్ళారా మీరు రండి. అవునా? భోజనం ఆకలిన వాళ్ళారా, రోకలు ఏమి లేకపోయినా కానీ మీరు రండి అని పిలిచినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలా? చెవి ఆయన ఎప్పుడైతే పిలిచాడో రండి అని పిలిచినప్పుడు వెంటనే మనం ఆయన మాట విని ఆలకించి చెవికి ఆయన యుద్ధకు వస్తే, ఆయన మాటలు వింటే మీరు వినేలా మీరు బ్రతుకుతురు. మీరు ఆ మాట వింటే, నేను పిలిచిన పిలుపు వినిగా నా దగ్గరికి వస్తే మీరు బ్రతుకుతారు. నేను మీతో అప్పుడు మీరు నా దగ్గరికి వస్తే, నా మాటలు ఎప్పుడైతే నా దగ్గరికి వస్తారో అప్పుడు నేను మీకు నిత్య నిబంధన చేసేదాను. నిత్య నిబంధన అంటే కండిషన్. నీకు నాకు మధ్య ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేస్తాను. ఏమని? మీకు మంచి భోజన పదార్థాలు సిద్ధపరుస్తాను, అలాగే మీరు మంచి సారవంతమైన విషయాలు దేవుని సుఖింపజేస్తాను అని దేవుడు తెలియజేస్తాడు. అలాగే నేను మీతో నిత్యం చేసేదాను, దావీదులకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపింది. అదే దేవుడు కదా, దావీదు నీ తరతరంలో కూడా నీ పిల్లలంత సంతానంతో కూడా రాజ్య నేత అని చెప్పాడు దేవుడు. దావీదుకి ఎలా అయితే శాశ్వతమైన కృపను ఏర్పాటు చేశాడో, మనకు కూడా దేవుడు అన్నాడు, దావీదు ఎక్కువ నేను దేవుడికి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని కలిగించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడి దృష్టి ఎక్కువ గొప్ప తక్కువ లేదు, అందరూ కూడా సమానులే. కాకపోతే మన విధేయత వల్ల మనం పొందుకోలేకపోతున్నాం. కానీ దేవుడు మాత్రం అందరినీ
చూపుతో చూస్తా ఉన్నాడు. శాశ్వతమైన కృపను మనకు ఏర్పాటు చేశాడు. దావీదుకి ఎలా అయితే చేశాడో నిత్య నిబంధన, అలాగే మనకు కూడా నిబంధన ఏర్పాటు చేస్తున్నాడు. కాకపోతే నిబంధన మనం తెలుసుకోలేకపోతున్నాం, ఆయన పిలుపు మనం వెళ్ళలేకపోతున్నాం. ఆయన పిలుపుని వస్తే మనకి దప్పిక ఉండదు. ఆయన పిలుపుని వస్తే మనకి భోజనము కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయనే మనకు బదులుగా క్రయదానం చెల్లించి, రక్తాన్ని చెల్లించి, దాహాన్ని, భోజనాన్ని, అలాగే ఏ విషయాన్ని సుఖించాలా సుఖించే విషయాన్ని, సంతృష్టి విషయాన్ని, మన యందు నిత్యమైన శాశ్వతమైన నిత్య నిబంధనను ఏర్పాటు చేసి మన తరతరాల వరకు శాశ్వత కృపని దేవుడు మనకి ఏర్పాటు చేస్తారు. కాబట్టి దేవుడి యొక్క పిలుపు మీద మనం దేవుడి సన్నిధికి వస్తే ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. చివరి మాట్లాడుతూ దప్పికొనిన వాళ్ళారా నేల ఎందుకు రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమీ లేకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. రైట్, దేవుడు ఇచ్చిన వాక్యము దీవించుగా. మరియు చెప్పుల మమ్మల్ని బ్రతికించి, ఆయుష్నించి, ఆరోగ్యించి, నీ దయచూపు ప్రభావం సజీవులకు రేపించి, ఈ మంగళవారం రోజున ప్రభావ సన్నిధిలో ప్రభావం కూడి నేను స్థుతించటకు, గణపరచటకు, వాక్యాన్ని మిమ్మల్ని బోధించుకున్నటకు, వినటకు, దాన్ని గ్రహించటకు గెలిచిన గొప్ప సమయాన్ని స్తోత్రాలు తండ్రి. అయ్యా చేరి మన పీపులందరినీ దీవించిన ఆశ్రయించిన ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అందరినీ దీవించిన ఆశ్రయించిన ప్రభావ వాక్యం తెలియజేసే ప్రభావ తప్పులను వాళ్ళ రండి, రోకలు లేని వాళ్ళ వచ్చి కొన్ని భోజనం చేయండి. రండి, మీరు ఏమి ఇవ్వకపోయినా కానీ వచ్చి ద్రాక్షరసము పాలను కూడా చెప్పావు ప్రభావ. అయ్యా మేము పట్టడానికి, అయ్యా తాగడానికి మేము అరువులు కాదు నా తండ్రి. అయినను ప్రభావ మీరు పిలుస్తున్నారు అన్న పేరు పెట్టుకుని పిలుస్తున్నావు ప్రభావ. అయ్యా రండి రండి అని మీరు పిలుస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా మా ఉదయమైన దగ్గర నిలబడినారు ప్రభావ, మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు నా తండ్రి. కానీ మేమే నీ యొక్క పిలుపుని ఆరాధించలేకపోతున్నాం ప్రభావ, నీ పిలుపుని గ్రహించలేకపోతున్నాం నా తండ్రి. దయచేసి క్షమించండి. మేము వచ్చి నీవు ఇచ్చే జీవజలాన్ని, అయ్యా మీరు మా కోసం ఉంచినటువంటి ఏర్పాటు చేసిన భోజనాన్ని అయ్యా మేము తిని, అయ్యా దాన్ని మేము ప్రభావం సిద్ధపరిచిన సిద్ధపాటు మేము ప్రిపేర్ అయ్యే కృప దయచేయండి. అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసే సంఘమందరినీ, సంఘం బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించిన ప్రభావ. అయ్యా వారి పనుల్లో అయ్యా జీవన తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి. అయ్యా పని చేసేవారిని, పొల పనులు చేసేవారిని, వ్యాపారం చేసేవారిని, ఉద్యోగాలు చేసేవారిని, అయ్యా ఇంటి దగ్గర ఉన్న వారిని, అయ్యా ఎవరైనా ప్రభా నీ భక్తి ఎందుకు ప్రభా దగ్గరగా ఉండి, అయ్యా మీరు ఏర్పాటు చేసిన శాస్త్రీయ కృప పొద్దుగా కృప దయచేయండి ప్రభా. బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి. అయ్యే సంఘంలో ఎవరికి ఎటువంటి కొరత, అయ్యే ఎటువంటి ప్రభా ఆరోగ్యము, ఎటువంటి నష్టము కలగకుండా అందరినీ దీవించండి, ఆశ్రయించండి. అన్ని కుటుంబాలను ప్రభా మీరు తల్లిని కృపలో జ్ఞాపకం చేసుకుని లేవనెత్తండి ప్రభా. అయ్యా తల్లి దిగజారిపోయినటువంటి కుటుంబాలను, అయ్యా తల్లి బాధలో ఇబ్బందులు ఎక్కడిలో అనారోగ్యపుతున్న బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని లేవనెత్తండి ప్రభా. ఆనాడు పేరున్న తల్లి ప్రభా నదిలో అయ్యా గుడి పూడ్చుగా నెలలో గుడి పూడ్చినప్పుడు తల్లి మీరు చేయకుండా ఏదైనా నేర్పిన్నారు. అదేవిధంగా సంఘంలో ప్రత్యేక బిడ్డను ప్రభా ఆత్మీయంగా కావచ్చు, అయ్యా అనారోగ్యం నుండి కావచ్చు తండ్రి, వారు ఏ స్థితిలో ఉన్నాను ప్రభా నీ చేయి పట్టుకుని పైకి లేపండి ప్రభా. నీకు వందనాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారున్న యేసయ్య, నిత్యము కోటాది కోటాది పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులను పిలవచ్చిన యేసు ప్రభా, నీకు బంగారు పాదాలకున్న మేమే పాటిలో ఉన్న తండ్రి. నీ సన్నిధిలో ప్రభా తండ్రి పిలుచుకోవడం కాదు ప్రభా, అయినను మీ యొక్క కృపను, మీ ప్రేమను, మీ వారసత్వం నాకు ఇచ్చి అయ్యా మీ సన్నిధిలో కృపను దయచేస్తుంది. నీకు వందనాలు. చంద్ర బిడ్డను దీవించండి, ఆశ్రయించండి. అయ్యా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అయినా తండ్రి యవనస్తులు నీ కృపలో జ్ఞాపకం చేస్తున్న ప్రభా, యవన కాలంలో నీ కృపలో వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా నీ కార్యం మోసి కృపను దయచేయండి. అయ్యా వివాహాలు కావాల్సిన వివాహ సిద్ధపరచండి ప్రభా. అయ్యా యజ్ఞ సరస్వతి మంచి శ్రద్ధ దయచేయండి ప్రభా. యజ్ఞ ప్రిపరేషన్ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం చూస్తున్న దీవించండి, ఆశ్రయించండి. దేవానికి వందనాలు. అయ్యా పని చేసుకుంటున్న వారిని, కూలి పనులు పిలిచిన వారిని, అయ్యా ఆయన తల్లి కౌలు చేస్తూ పని చేసుకున్న వారిని, అయ్యా తల్లి పాడి ఉన్న వారిని కృపలో జ్ఞాపకం చేసుకున్న వారి చేతులను దీవించిన ప్రభా. వారి కష్టాన్ని మీరు ఫలవంతం చేయండి ప్రభా, అధికంగా అభివృద్ధి చేయండి తండ్రి. అయ్యా మీరు దీవించండి, ఆశ్రయించిన ప్రభా, ప్రకృతిని ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసి మీ ఆదాయం వచ్చిన దేవానికి వందనాలు. అయ్యా
తండ్రి వృద్ధాప్య తల్లిదండ్రులు దీవించండి, ఆశ్రయించండి. వృద్ధాప్య తల్లిదండ్రులు కృపలో జ్ఞాపకం చేసి వారి బిడ్డలకు వారిని ధైర్యం పుట్టించిన ప్రభావ తల్లిదండ్రులను చూడాలి అది మా బాధ్యత బిడ్డలను గుర్తెరిగి తల్లిదండ్రుల పట్ల ప్రేమను అనురాగాన్ని గౌరవాన్ని ప్రభావ కలిగిన కృపను దయచేయండి. బాధ్యతలు దయచేయండి ప్రభావ నీకు వందనాలు. అయ్యా తండ్రి చనిపోయిన తల్లిదండ్రులను దీవించి ఆశ్రయించండి. అయ్యా బిడ్డని తల్లిని తండ్రిని అయ్యా చనిపోయిన అందరినీ కృపలో జ్ఞాపకం చేసిన ప్రభావ బిడ్డలే నాలాంటి అబ్బాయిలు ప్రభావ నీ కృపలో జ్ఞాపకం చేసిన గర్భాన్ని ముందు తాకి మా గర్భాలను తెరవడి ప్రభావ ఏ ఒక్క బిడ్డ తండ్రి ప్రభావ గర్భఫలం లేకుండా అల్లాడిపోకుండా తండ్రి వారి యొక్క మురుగులు వినని దేవానికి పొందాలు. అయ్యా మురుగుని గర్భాలను తెరవడి దేవానికి స్థుతులు స్తోత్రాలు దేవానికి పొందాలు. మహోన్నతుల మా యొక్క సేవకుడు అయ్యా నీకు బిడ్డల తండ్రి అయ్యా మా యొక్క పాస్టర్ తండ్రి ప్రభావ అడిగారు అయ్యా దూర ప్రాంతాలు వినియోగంగా సిద్ధానికి అక్కడ ప్రయాణంలో తోడుకున్న దేవ అక్కడ చేసి కూర్చున్నటువంటి సిద్ధాల్లో మంచి జ్ఞానంతో కృపణ చేయండి. అక్కడ ఎక్కడికి వచ్చినాను ప్రభావ నీ కృప చొప్పున అక్కడికి మంచి జ్ఞానము జ్ఞాపశక్తిని ఆరోగ్యంలో ఉన్న తండ్రి ప్రభావ ప్రయాణ పద్ధతులను దయచేయండి ప్రభావ నీ కృప నీ ప్రేమను స్థిరపచేయండి దేవా నీకు వందనాలు. అయ్యా రేపటి నుంచి జరగడానికి బైబిల్ మిషన్ మీటింగ్లో తండ్రి ప్రభావ నీ కృప చొప్పున నీ దయ చొప్పున ప్రభావ అంత జయకానికి జరుగుతుంది సహాయం చేయండి. అయ్యా తండ్రి ఎంతమంది సేవకులకి వస్తున్నారు సభలకి ఆయా సేవకులకి క్షేమంగా తీసుకురండి. అయ్యా 3 రోజులు మా యొక్క గ్రామంలో ఈ సభలను జయకారిగా జరిగించండి. అనేక మంది బిడ్డలు పాల్గొని ప్రభావ నీ అందు విశ్వాసం నుంచి అయ్యా వారి వాక్యాన్ని విని వారి జీవితంలో చక్కని ఎదుగులు కలిగినట్టు ప్రభావ ఆ యొక్క ఎంతో ప్రయాసపడి భారత ప్రభావ సభను ఏర్పాటు చేయించుగా సభలో తండ్రి చక్కని ఇటువంటి వాతావరణం కానీ సాధన శక్తులు ఇటువంటి పనిచేయడం ప్రభావ ఆ సభను దిగ్విజయంగా మంచి సహాయం చేసేది ఈ సంఘమందరికీ సంఘ బిడ్డలందరూ దీవించి ఆశ్రయించి అయ్యా ప్రభావ మహిమ ప్రభావాలు మీద పొందుకోమని త్వరగా ఏసై పరిశుద్ధనామమున ప్రార్థించుకుంటున్నాము తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమున నెరవేర్చినట్టు భూమిని నెరవేరుగాక. మా ఆహారం మాకు దయచేయము, మరణ ఫలం చేసి వారిని క్షమించిన ప్రకారం మా క్షమించము, మమ్మల్ని శోధనకు తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమే నావు తండ్రి ఆమేన్. మీ అందరికీ